రైట్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్కి సంబంధించినటువంటి వ్యవహారం చక్కర్లు కొడతా ఉన్నది. దానికి సంబంధించి ముఖ్యంగా అందులో మంగ్లీ పేరు పదే పదే ప్రస్తావన వస్తూ ఉన్నది. ఆమె గురించి బాగా చర్చ నడుస్తూ ఉన్నది. ఒకవైపు మంగ్లీ నేను ఏ తప్పు చేయలేదని చెప్పి నిన్నమన్నటి దాకా ఒకటి రెండు ప్రెస్ మీట్లు చూసినాం. దాన్ని టేకప్ చేసినటువంటి ఆ కేసుని టేకప్ చేసినటువంటి అడ్వకేట్ సుబ్బు ఒకవైపు పోరాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ కేసుకు సంబంధించి నిజాలు ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు అడ్వకేట్ సుబ్బు అండ్ శేఖర్ భాష గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్నా? ఏంటన్నా అసలు మంగ్లీ ఇష్యూ అంటే మైక్రో ఫైనాన్స్ ఇష్యూ అసలు ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి, ఎట్లా వచ్చింది, దాని వెనుక మంగ్లీ ఉందని చెప్పి మీకు ఎప్పుడు అర్థమైంది? ఏంటి? నాకు ఇది ఫిబ్రవరిలోనే వచ్చింది. ఫిబ్రవరి మంత్ ఎండ్లో అట్లా మిడిల్ ఆఫ్ ద మంత్లో వచ్చింది. వచ్చినప్పుడు దాని గురించి మొత్తం చదువుకుంటూ తెలుసుకుంటూ వాళ్ళ వాంగ్మూలాలన్నీ తీసుకుంటుంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కంటిన్యూస్గా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ గురించి చెప్తున్నారు. నేను అడిగా అక్కడ దీంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఏజెంట్లు ఉన్నారు. దాదాపుగా 70-80 మంది బాధితులు ఉన్నారు. సో నేను అడిగి అసలు ఏంటి మంగ్లీకి దీనికి సంబంధం అంటే, సార్ మంగ్లీ అంటేనే పెట్టినాం సార్. బాధితులు అడిగితే సార్ మంగ్లీ అంటేనే పెట్టినాం. మంగ్లీ అంటే పెట్టడం ఏంటి, మంగ్లీ వచ్చి చేసిందంటే చేయలేదు. మరి ఎట్లా తెలుసు? మంగ్లీలో తమ్ముడు వచ్చింది సార్ మాతో పాటు. ఇప్పుడు నేనున్నా, నా తరపున ఎవరైనా మా అన్నయ్య ఉన్నాడు, పలానా దగ్గర డబ్బులు తీసుకోవాలి, నేను ఫోన్ చేసి చెప్తేనే కదా అతను మా అన్నకి డబ్బులు ఇచ్చేది. అంటే ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఉండంటే మంగ్లీ గారికి ఆ విషయం తెలియకుండానే ఉంటాడా? సో ఇది కావాలని తెలిసిన అంశమే. ఇంకోటి ఏంటంటే మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు ఎప్పుడు కూడా బాధితులతో కలిసి ప్రతిసారి మీరు డబ్బులు పెట్టుబడి పెట్టండి, మా అక్క ఉంది, ఎందుకుంది, మా చెల్లిని అతనికి ఇచ్చి ఏది రమావత్ మధుకి ఇచ్చి పెళ్లి చేస్తాను, సో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టండి, ఎక్కువ లాభాలు వస్తాయి, మనం చక్కగా దీన్ని అంతా కూడా పెద్ద బిజినెస్గా తీసుకెళ్ళి అందరం చక్కగా అభివృద్ధి చెందొచ్చు, అందరూ కోట్లలో లాభాలు పొందొచ్చు అని చెప్తేనే మేము పెట్టామని బాధితులందరూ చెప్పారు. అరే ఇదేంటి వీడు ఎట్లా ఎందుకు చెప్పాడని చెప్పి అట్లా అందరినీ ఎవరైతే ఉన్నారో అంతమందిని అడిగితే అందరూ చెప్పే మాట ఏంటంటే మంగ్లీ పేరు చెప్పారు సార్. మంగ్లీ పేరు చెప్పి అంటే ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఏమైనా వాడుకోలేదు. ఖచ్చితంగా మంగ్లీ గారు ప్రత్యక్షంగాను అదేవిధంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఉండి చేస్తేనే జరిగింది. అప్పటికి క్లయింట్స్ నమ్మలా, వెళ్తే మంగ్లీ గారి వాళ్ళ ఇంట్లోనే రమౌత్ మధు వీళ్ళకి సిట్టింగ్ ఏర్పాటు చేసిండు. వాళ్ళ ఇంట్లోనే తిండు, వాళ్ళ ఇంట్లోనే తాగిండు. దాదాపుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా మంగ్లీ గారి ఇంటికి వెళ్ళారు. 2-3 రోజులు ఉన్నారు, మంగ్లీ గారితో మాట్లాడారు. మంగ్లీ వాళ్ళ చెల్లి ఎవరైతే చేసుకోబోతున్నా అంటున్నారో ఆ అమ్మాయితో కూడా వీళ్ళు మాట్లాడారు. జాగ్రత్తగా చూసుకోండి అమ్మ, తల్లిదండ్రులు లేరని కూడా మాట్లాడారు. సో అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి బలంగా నమ్మకం వచ్చిన తర్వాతే వీళ్ళు పెట్టుబడులు పెట్టారు. సో ఇది ఫిబ్రవరి ఆ మంత్ మిడిల్ ఆఫ్ ద మంత్లో వచ్చినప్పుడు ఇక నేను ఒకదాని తర్వాత ఒకటి ఆధారాలు సేకరించుకుంటూ నేను మార్చ్ 21 ఆ ప్రాంతంలో ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా ఇక కేసుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా ఫోన్ చేయించా. సరే ఇట్లా మంగ్లీ మీకు తెలుసు కదా, ఇట్లా అంటున్నారు, అందరూ ఇదే చెప్తున్నారు, అసలు ఏంటో విషయం కనుక్కోండి, ఆ అమ్మాయి ఒకవేళ తప్పు చేసిందా చేయలేదో తెలిస్తే మనం ఏదైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తే చేయడంతో ఎవడాడు అడ్వకేటు ఆడేవాడు నాతో మాట్లాడేదంటే, మంగ్లీ జాగ్రత్తగా మాట్లాడమ్మా, ఆయన హైకోర్టు అడ్వకేట్ అంటే ఓకే, నేను ఆయన అంటలేదండి, ఎవడో పేరు చెప్పారుగా ఆయన అంటున్నానంటే మనకు తెలియదు ఎవరి గురించి ఏం మాట్లాడేది. సరే మాట్లాడుతుంటే సరే ఓకే పోనీలే ఆవిడ అలాగే మాట్లాడుతుందిలే అనుకుని నేను ఫస్ట్లో సరే ఆడనే అందేమోలే అనుకుని మాట్లాడే. కానీ రాను కన్వర్జేషన్లు అంతట్లో కూడా ఆమె మాట్లాడుతుంది. ఇక తప్పుగా మాట్లాడుతుంటే ఇది అయ్యేది కాదని చెప్పి ఫోన్ కట్ చేసి నేను ఉన్నైతే మళ్ళీ ఆవిడ ఫోన్ చేసింది ఆవిడ నంబర్ నుంచి. ఫోన్ చేస్తే 19 నిమిషాలు మాట్లాడింది. నేను తప్పు చేయలేదు, నాకు తెలియదు, మొత్తం కూడా అసలు ఆడ రమావత్ మధు ఎవడో మాకు తెలియదు అంది ఫస్ట్. కానీ తర్వాత వాడిని కాల్లోకి తీసుకుని మాట్లాడిచ్చింది, వాళ్ళ తమ్ముడు కాల్లోకి తీసుకుని. వాళ్ళ తమ్ముడు కూడా చాలా పొగరుగా అహంకారంగా మాట్లాడితే ఇక ఇది ఇంతటితో చాలు, ఇది అయ్యేది కాదని చెప్పేసానంటే ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నేను బెదిరించింది. ఇందులో నుంచి మా పేర్లు తీసేయపోతే, నువ్వు వీడు రిలీజ్ చేసినటువంటి ఇంటర్వ్యూలు డిలీట్ చేయకపోతే నీ సంగతి చూసుకుంటావు అని చెప్పేసి అన్నది. నువ్వేం చేస్తావు చేసుకో అని చెప్పేసి నేను ఇంటర్వ్యూలు ఇచ్చా. అందులో నుంచి వీడియోలు డిలీట్ చేపిపోగా మిగతాకు సంబంధించినటువంటి అందరు బాధితులు అందరిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించా. ఇక అక్కడ నుంచి నా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసి మళ్ళీ సెటిల్మెంట్కి పూజారి నాగేశ్వర గారి ఆఫీస్కి పిలిపించింది. ఆమె పిలిపిస్తే సరే బాధితులకు న్యాయం జరుగుతుంది కదా అనే ఒక ఉద్దేశంతో ఒక డైరెక్టర్ గారు కూడా ఫోన్ చేస్తే వెళ్ళేసరికి అక్కడ కూర్చొని మొత్తం మాట్లాడుతున్న సెటిల్మెంట్ అంతా మాట్లాడుతుంటే ఎక్కడ కూడా సరే తప్పైంది, ఇగో ఇప్పుడు ఆఫ్ ఉంది సార్, ఈ ఆఫ్ తీసుకెళ్ళి వీళ్ళకి ఇచ్చేద్దాం, తర్వాత మా ఆఫ్ వాడి దగ్గర నుంచి వసూలు చేసేద్దాం అని అంటే అయిపోవు, మీకు డబ్బులు ఇస్తా, మీరు కేసు వాపస్ తీసుకోండి, వాళ్ళకి ఎందుకు ఇవ్వడం,
అలా అయినా మేము మాకు సంబంధం లేదు, మధుగాడిని అడుక్కుంటారు, మధుగాడికి సంబంధం. మధుగాడు మీ వాడే కదా, మీ చెల్లిని చేసుకుంటానండి కదంటే ఆడెవడో మాకు తెలియదు. తర్వాత చూసి వీడియోలన్నీ చూపించా. అప్పటి నుంచి సరే కేసుల నుంచి మమ్మల్ని తీసేయండి, మా తమ్ముడిని తీసేయండి, మీకు నేను డబ్బులు కావాలంటే నేను డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళ లాయర్ గారి ద్వారా మాట్లాడిచ్చింది. అన్నిటికీ నేను ఒప్పుకోపోయేసరికి భౌతిక దాడి జరగడానికి ప్రయత్నం చేసింది. సో నేను వెంటనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టా, అది ఎఫ్ఐఆర్ అయింది. ఆ తర్వాత మీ అందరికి తెలిసింది, అప్పటి నుంచి పబ్లిక్ డొమైన్లోకి వచ్చి నేను మాట్లాడిన దానికి ఆవిడ వచ్చి కౌంటర్ ఇవ్వడం. ఆవిడ కౌంటర్ ఇచ్చింది, నేను ఆధారాలతో సహా తీసుకొచ్చి చాలామంది బాధితులు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైతే ఏ విధంగా అయితే మోసపోయారో, ఫోన్పే ట్రాన్సాక్షన్స్, గూగుల్ పే ట్రాన్సాక్షన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, తర్వాత ప్రామిసరీ నోట్లు, వీళ్ళు ఎవరైతే రమావత్ మధు ఉండో వాడితో పాటువి, అదేవిధంగా ప్రధాన నిందితుడు రమావత్ మధుతో పాటు మంగ్లీ తమ్ముడు దిగినవి. ఇప్పుడు ఆవిడేముంది, అవునండి ఎవరో పిలుస్తారు ఫంక్షన్కి వెళ్తాం ఫోటో దిగుతూ అని అన్నారు. ఫోటోకి దిగటం ఏంటి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫంక్షన్లో రమావత్ మధుతో ఫోటో దిగారు, మరి బాధితులతో ఎట్లా ఫోటో దిగుతారు, బాధితులతో ఎట్లా ఎందుకు ట్రావెల్ చేస్తారు, బాధితులతో తిని తాగి పడుకొని వాళ్ళతో ఉండి రకరకాలుగా చేసి మీరు పెట్టుబడులు పెట్టండి, బాధితులతో ఇప్పుడు వచ్చి ఫోటో దిగినోడికి బాధితుల నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది, బాధితులతో ఏ విధంగా మీరు పెట్టుబడులు పెట్టండి అని మెసేజ్లు చేస్తారు, తర్వాత ఏ విధంగా మీరు మా మీదకి మీడియాలోకి వెళ్ళారు, మీ సంగతి చూస్తాను ఎందుకు బెదిరించుకుంటూ మెసేజ్లు ఆ చాటింగ్లో కూడా రిలీజ్ చేశారు. సో ఇట్లా ఏంటంటే ప్రతి స్థాయిలో తాను విక్టిమ్ కార్డు వాడుకుంటూ, బంజారా కార్డు వాడుకుంటూ, విమెన్ కార్డు వాడుకుంటూ, ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ ఏవేవో మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నది, కానీ ప్రజలు ఏవి కూడా వాటిని నమ్మలేదు, వాటిని తిప్పికొట్టారు. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మంగళికి అనుబంధం ఉంది. వాళ్ళ కార్ డ్రైవర్ కూడా, ఇప్పుడు మధు వాళ్ళ కార్ డ్రైవర్ కూడా చెప్పిండు, మేము కూడా డబ్బులు ఈ రోజే వచ్చింది, మేము డబ్బులు పెట్టాం, ఇది శివ వచ్చి క్యాష్ వస్తేనంట మంగళి వాళ్ళ తమ్ముడు వచ్చి తీసుకెళ్లేవాడట, అదే ఈ డబ్బులు ఏదైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉన్నాయో అవి మాత్రం మధుకు చేపించేవాడట. సో ఇది చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే, మనుషులు తప్పుదోవ పట్టించడమే కాకుండా పోలీస్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించే వ్యవస్థ చేసి నాకు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయించింది. అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంత జిగుప్సకరం, ఎంత అసహ్యం. ఏం సార్ ఇక్కడ అంటే దాని ముందు జరిగిన క్రోనాలజికల్ ఈవెంట్స్ చూస్తే, అంతకు ముందు రోజు ఆవిడ సజ్జనార్ గారితో ఫోటో పెడితే ఆ నెక్స్ట్ రోజు ట్రీట్మెంట్, అప్పటిదాకా సుబ్బు గారు కాస్త సుబ్బు అంటే అడ్వకేట్ ని ప్రెజరైజ్ చేస్తూ ఎంత టెరిఫిక్ గా ఇక్కడ మీరు యూనిఫామ్ లో ఉన్నారు అప్పటికి నువ్వు ఇట్రా. ఇక్కడ ఒకటి, సుబ్బు అంటే సుబ్బు ఒక్కలే కాదు, సుబ్బు ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ది విక్టిమ్స్. ఈ 40 మంది విక్టిమ్స్ కి ఆయన రిప్రజెంటేటివ్. ఇప్పుడు ఈయన ఏమన్నా అంటే వాళ్ళందరూ అన్నట్టే, వీళ్ళు ఏం చేస్తున్నారు, విక్టిమ్స్ ని భయపెట్టే ప్రోగ్రామ్ చేస్తున్నారు పోలీస్ ఫోర్స్ ద్వారా. ఎలా, ఒకటి వీళ్ళందరికీ కూడా టెస్ట్ చేస్తారని మాట్లాడారు ఈయనతో. నేను ఆ వీడియో చూసాను. సుబ్బు గారికి టెస్ట్ చేసే ముందు ఆయన దగ్గరికి వచ్చి సీఏ గారు అంటారు, మిగతా వాళ్ళందరికీ కూడా నేను టెస్ట్ చేయొచ్చు కానీ లోపలికి అలౌ చేయను అని చెప్పి అన్నారు. ఇది ఎక్కడి నుంచి సరికొత్తగా, అంటే రోడ్లో పోయే వాళ్ళు డ్రైవ్ చేసేవాళ్ళు, బట్ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని కూడా టెస్ట్ చేస్తారా అనేది ఇంకొక అనుమానానికి ఎక్కడ తావిస్తుందంటే, విక్టిమ్స్ని భయపెట్టి పారిపోయే రకంగా చేయడానికి కోసం నిన్న డీసీపీ గారి ఒక స్టేట్మెంట్ గమనిస్తే దాంట్లో వీళ్ళు ఏది మంగ్లీ తమ్ముడు అనే విషయం నాకు తెలీదు అంటే, నీకు నాకు తెలుసు ఆయనకి శివ అనేవాడు మంగ్లీ తమ్ముడు అనేది తెలీదా? సరే తెలీదు పోని, అక్కడితో కాకుండా మధు గారు చెప్పారట ఆయన ఎవరు ఈ రమావత్ మధు చెప్పారట మంగ్లీకి ఏమీ సంబంధం లేదు అని చెప్పేటప్పటికి, అదే అంటే ఆయన ఏం చెప్పిందో చెప్పడానికి ఆయన వీడియో రిలీజ్ చేశాడు కదా, మీడియాగా నువ్వు చెప్పినా చెప్తావు కదా, మధు చెప్పండి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కనబడింది అక్కడ? అన్నిటికంటే దారుణం, మధు ఎవరెవరి పేరు, మధు వెళ్ళిందే దేనికి మంగ్లీని కాపాడడానికి ఆయన వెళ్ళాడు. లేకపోతే ఇన్నాళ్ళు వీళ్ళు ఏమన్నా చాకచక్యంగా పట్టుకున్నారా ఆయన్ని? కాదు కదా. అంటే వీళ్ళ ప్రమేయం ఏం లేదా పోలీసులు? ఇప్పుడు మధు వెళ్ళి అరెస్ట్ అయ్యాడు. అది మంగ్లీ గారి యొక్క స్క్రిప్ట్ లో భాగం. ఎక్కడ ఇప్పుడు మధు ఇంత ఒత్తిడి వచ్చిన తర్వాత, మంగ్లీ మీదకి ఇంత ప్రమాదం వచ్చిన తర్వాత ఇక ఆమె మునిగిపోతుంది అన్నప్పుడు ఈ కార్డు ఏంటంటే మధు గారిని తీసుకొచ్చి అరెస్ట్ చేయించింది. మధు ఇప్పుడు ఎవరైతే మధు ఉండో వాడు సీక్రెట్గా ఒక రూమ్లో దాక్కుని వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకే ఛానల్కి, అది ఆకు సంబంధించిన ఛానల్కి వెళ్ళి ఈ 3-4 మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రధాన మీడియాలు పిలిస్తే రారా, మిమ్మల్ని పిలిస్తే మీరు రారా, ప్రెస్ మీట్ పిలిస్తే నేను 100 మంది వచ్చినప్పుడు. ఇక్కడ అన్నిటికంటే మనం గమనించాల్సింది ఏంటంటే, బాధితుల్ని బెదరగొట్టి పంపించే ప్రోగ్రాంలో భాగంగా అక్కడ ఆయన మాటల్లో హేమంత్ రెడ్డి బాధితుల తరపు నుంచి ఆయన కూడా, సరే ఆయన ఏజెంట్ అయి ఉండొచ్చు, కొంతమంది దగ్గర కలెక్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళు నష్టపోయారు, ఈయన నష్టపోయాడు. ఆయన వచ్చి మీడియా ముందు మాట్లాడాడు అని చేస్తే, ఇప్పుడు ఈ లిస్టులో మధు చెప్పాడని చెప్పి హేమంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తాం అంటే, ఈ 4 పేర్లు చెప్పి వీళ్ళని అరెస్ట్ చేస్తే కానీ మాకు తెలియదు అంటే ఏంటి? ఇంకో 4 పేరు పెట్టాడు సార్, బాధితులందరినీ దాంట్లో చేర్పించి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పి ఒక్కడు కూడా మీకు కనబడి కేసు సాల్వ్. బ్రహ్మాండంగా ఉంది కదా. అంటే బాధితులను వస్తే
వాళ్ళనే బెదిరించే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. బాధితుల్ని ఇక్కడ అక్యూజ్డ్ చేస్తే ఇక్కడ కేసు పోతుంది కదా. ఇప్పుడు ఎవరిని ఎంక్వైరీ చేస్తారు? ఇప్పుడు పాపం హేమకాంత్ రెడ్డి పారిపోయాడు. యమాకాంత్ రెడ్డి పారిపోయింది. పాప యమాకాంత్ రెడ్డి దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. యమాకాంత్ రెడ్డి ఒక ఏజెంట్. వాస్తవానికి ఈ గోకులందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో అందరూ వసూలు చేసినట్టే దేవరకొండ కోర్టులో చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఏదైతే మిగతా ఏజెంట్లు ఎట్లా కలెక్ట్ చేస్తారో అట్లా కలెక్ట్ చేసి ఇచ్చిండు. యమాకాంత్ రెడ్డి కూడా 10 లక్షలు ఇచ్చిండు. తన దగ్గర అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఇతనికి వేసింది, ఇతను మధుకు పంపించిన అన్ని. ఇప్పుడు క్యాష్ అంటే చేతి ఇచ్చిన అంటే నమ్మటానికి లేదు. బ్యాంక్ నుంచి త్రూ బ్యాంక్ ఉన్నాయి కదా, అవన్నీ పట్టుకొని వచ్చిండు. పట్టుకొని వస్తే ఇందులో కేసును డైవర్ట్ చేయడానికో లేదంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు కాపాడడానికో వాళ్ళకి మంగ్లీకి సంబంధం లేదన్నట. నేనేమంటానంటే డీసీపీ గారికి నేను ఒకటే వేడుకునేది ఏంటంటే, అయ్యా మొత్తం కేసు మొత్తం మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత మిగతా నిందితులందరినీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత బాధితులను కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టండి. అంతేగాని ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, కొంతమంది ఏమంటున్నారు అసలు ఈ కేసులో మంగ్లీకి సంబంధమే లేదు, మంగ్లీ క్లీన్ చిట్ తీసుకొని వచ్చిందని అంటున్నారు. సో ఏంటంటే ఇప్పుడు బాధితులందరూ కూడా భయపడతారు కదా, అమ్మో ఇప్పుడు నువ్వు హేమకాంత్ రెడ్డిని సంబంధించి ఎంక్వైరీ చేయాలంటే ఆయన పేరు చెప్పాడు, ఆయన పిలిచి మేము ఎంక్వైరీ చేస్తాం అంటే ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. ఆయన పిలిచి ఎంక్వైరీ చేయడం వీడు అరెస్ట్ చేస్తానని చెప్తే వాళ్ళు బెదిరుకొని పారిపోతారు కదా, నీకు ఎప్పుడు సాల్వ్ అవుతుంది కేసు? సో బాధితులను అరెస్ట్ చేస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది కేసుని తప్పుదోవ పట్టించే బాధితురాలనే కాదు అని చెప్పి, నేను విక్టిమ్ని కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. సో నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసు ద్వారా. కేవలం ఒక ఏమంటారు బిగ్ బాస్ మీద మోజు ఉన్నది సుబ్బుకి. అసలు ఏంటి బిగ్ బాస్ కి మీకు అసలు ఈ కేసుని టేకప్ చేయడానికి? ఏమండి ఆ అమ్మాయి పిచ్చి మాటలు మాట్లాడితే ఏది నేను ఆ అమ్మాయితో చెప్పాను నేను బిగ్ బాస్కి వెళ్తానని? వెళ్ళాలని ఆశ ఉంటే ఉంది, దానికి దీనికి సంబంధం ఏంటి సంబంధం? ఇప్పుడు అప్రస్తుతం కదా, ఇప్పుడు ఈ కేసుకి దానికి అప్రస్తుతం కదా. ఇదేంటంటే మళ్ళీ ఒక అమ్మాయి అంటే క్రష్ అని నన్ను 10 లక్షలు డిమాండ్. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసే అమ్మాయికి, నువ్వు ఎక్కడ నేను 10 లక్షలు అడిగాను, నువ్వు ఓపెన్గా నాకు చూపించు. నిన్ను కలిసింది ఒకేసారి వేణు ఉడుగుల గారు ఉన్నప్పుడు, పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు, కార్తిక్ గారు ఉన్నప్పుడు, సురేష్ బాబులు. మరి వీళ్ళు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ మీటింగ్లో కూడా వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన డబ్బులు అడిగిన నేను ఎందుకు చెప్పలా? ఆ అమ్మాయిని మేము కేసు పెట్టమన్నాం. ఆ అమ్మాయి ఏమంటుంది, నాకు తెలీదు సంబంధం ఏది సార్ అన్నట్టుగా, తెలీదు లేదు గుర్తులేదు మర్చిపోయా అన్నట్టుగా చెప్తే నేనన్నా ఓకే నీకు తెలీదు లేదు గుర్తులేదు మర్చిపోయావు కదా, నీ పేరు చెప్పి వ్యాపారం చేశారు కదా మీ తమ్ముడు వీళ్ళ మీద కేసు పెట్టండి. నేను పెట్టనండి, నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగనండి అంది. సరే నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగనంటున్నావుగా, మరి బాధితులకి ఎవరైతే ఉన్నారో నీవే ఆ ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాధితుల సమక్షంలో పోలీసులకు అప్పగించండి. నాకేం అవసరం అండి, నేను ఎందుకు చేస్తాను? ఇక్కడ ఒక సెకండ్, ఆవిడికి పోలీస్ స్టేషన్లో తిరగడము ఇవన్నీ కూడా ఇరిటేషన్ అనుకుందాం. మరి అదే మంగళి సజ్జనార్ గారి దగ్గరికి ఒక పాపం ఒక యూట్యూబర్ ఏదో చేస్తే వాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అంత చేసింది కదా, ఆ వీడియో డిలీట్ చేయించుకుంది కదా. మరి అలా డిలీట్ చేయించుకున్న వీడియోని ఏం చేసిన వీడియోని కూడా సజ్జనార్ గారితో చెప్పి ఎందుకు డిలీట్ చేయించుకోలేకపోయింది? అంటే ఆ వీడియోలో నిజంగా ఆవిడ బాధితురాలు కాబట్టి అది జరిగింది, ఈవిడ పీడితురాలు బాధితురాలు కాదు కాబట్టి ఆ వీడియోలు డిలీట్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు నీకు నిజంగా అంత పరపతి ఉంటే సజ్జనార్ గారితో ఆ రోజు డిలీట్ చేయించుకున్నావు, ఈ రోజు ఎందుకు చేయించుకోలేకపోతున్నావు? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ నువ్వు దొరికిపోయావు. అయితే శేఖర్ భాష గారు ఇంకొక విషయం కూడా చెప్పమంటారా? ఆ అమ్మాయి ప్రతి ఒక్క ఛానల్కి ఫోన్ చేసి మా వీడియోలు డిలీట్ చేయండి, మాకు సంబంధం లేదు, మమ్మల్ని అనవసరంగా ఎందుకు సార్ సజ్జనార్ గారికి ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. నేను అదే అంటున్నా, ఎందుకు డిలీట్ చేయాలి? నువ్వు నిజాయితీ కలిగిన అమ్మాయివే అయితే నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు నిందితురాలు అంటానికి నా దగ్గర ఇన్ని ప్రూఫ్స్ చూపించే ఆ అమ్మాయి నాకు నేను ఒక్కసారి కూడా నేను మంగళికి కాల్ చేయలే. మంగళి నాకు అనేక సార్లు ఫోన్ చేసింది, రకరకాల వాళ్ళతో ఫోన్ చేయించింది, ఆర్బిట్రేషన్ పిలిపించింది, ఆ అమ్మాయి తిట్టింది, ఆ అమ్మాయి అన్నది. ఇప్పుడు నేను ఒకటే లాజిక్ చెప్తున్నా, ఇప్పుడు బాధితుల తరపున పోరాటం చేసే అడ్వకేట్ సుబ్బును భయపెట్టించి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప నీ పేరు చెప్పి మోసం చేసినటువంటి అంటున్నావు కదా. శివ కానీ మధు కానీ శైలజ చౌహాన్ భరత చౌహాన్ ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు స్టిల్ ఈ రోజు వరకు కూడా కేసు పెట్టలా? సజ్జనార్ని కలిసింది అడ్వకేట్ సుబ్బు హేమాకాంత్ రెడ్డి మీదే, డీజీపీని కలిసింది అడ్వకేట్ సుబ్బు సజ్జనార్ మీదే, ఇదే మన హేమాకాంత్ రెడ్డి మీదే. మరి ఇంకెప్పుడు నీ పేరు చెప్పి బిజినెస్ చేసి డబ్బులు కొట్టేశారు అని అంటావు, నువ్వు బాధితురాలని అంటున్నావుగా. మరి నువ్వు బాధితురాలకి వెళ్ళి మరి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు ఇప్పటి వరకు? ఎందుకంటే వాళ్ళ మీద కేసు పెడితే ఏం రంగు బయట పెడుతుంది కదా. అదొకటే కదా, అక్కడ ఉన్న పాపం లేడీస్ కూడా వచ్చారు కొంతమంది, వాళ్ళకి కూడా వేరే వేరే సంబంధాలు అంటగట్టి రంకు అంటగట్టింది. చాలా తప్పు కదా. ఇప్పుడు ఆవిడ మాత్రమే మహిళ, ఆవిడ చెల్లెలు మహిళ, వాళ్ళ గురించి అసలు పెళ్లి సంబంధం గురించి మాట్లాడడం కూడా అయ్యో పాపం అక్కడ బాధితురాలని చెప్పి వచ్చి ఒక ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడకి లేనిపోయిన సంబంధాలు బాధపడుతుందండి. బాధితులను బెదిరించి చెదరగొట్టేస్తే బాధితులు వెళ్ళిపోతే ఇక్కడ ఈయనేం చేస్తాడు? చేయగలం. సో ఈయన స్ట్రాంగ్గా నిలబడ్డాడు. వీ షుడ్ అప్రిషియేట్.